జగిత్యాల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. తమకు రుణమాఫీ కాలేదని మొగిలిపేట రైతులను వినూత్నంగా నిరసనకు దిగారు. అయ్యా సీఎం సార్, మాకేది రుణమాఫీ, కాంగ్రెస్ ప్రభుత్వమా, మేమేం చేశామని ఫ్లెక్సీలు ప్రదర్శించారు. రుణమాఫీ కానీ 276 రైతుల పేర్లతో సంయుక్తంగా బోర్డు ఏర్పాటు చేశారు. వెంటనే రుణమాఫీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రుణమాఫీ కాలేదని రైతులు వినూత్నంగా కూడా నిరసన చేపట్టారు. జగిత్యాల జిల్లాలో కూడా రైతులు రోడ్డెక్కారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో రైతులు ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 276 మంది ఒక్కసారి రోడ్లపైకి వచ్చారు. రుణమాఫీ చేయలేదంటూ పెద్ద భారీ ఎత్తున ఫ్లెక్సీని ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇక దారుల గుండా ప్రధాన రోడ్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి మేమేం చేశాము, రుణమాఫీ చేయలేదు, ఇప్పటికైనా రుణమాఫీ చేయాలంటూ కూడా వారందరూ నినదించారు. వారితో పాటు రాబోయే రోజుల్లో కూడా రుణమాఫీ అందే వరకు కూడా ఇలాంటి నిరసనలు చేపడతామంటూ కూడా వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. అంటే ఎక్కడా లేని విధంగా వినూత్నంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తారు. తమకు రుణమాఫీ అయ్యేంత వరకు కూడా ఈ నిరసనను కొనసాగిస్తామంటూ చెప్తా ఉన్నటువంటి ఆ నేపథ్యం అక్కడ చూడవచ్చు. ఇటు రాష్ట్రం అంతా కూడా రైతులకు రుణమాఫీ అయిందని అటు సీఎం తో పాటు మంత్రుల బృందం కూడా పెద్ద ఎత్తున చెప్తున్నప్పటికీ ఒకటే గ్రామంలో ఇంతమందికి రుణమాఫీ కాలేదు అంటూ తమ యొక్క నిరసనను వ్యక్తం చేసేటువంటి ఉద్దేశంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇక దీంతో పాటు ఇటు ప్రభుత్వానికి అధికారులకు కూడా ఎన్నోసార్లు విన్నవించాం. పెద్ద ఎత్తున రుణమాఫీ అంతటా అయిందని చెప్తున్నప్పటికీ తమకు కాలేదు, ఇప్పటికైనా రుణమాఫీ చేయాలి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది. అయితే వారు చివరి వరకు కూడా అంటే రుణమాఫీ అయ్యేంత వరకు కూడా ఇలాగే నిరసనలు తెలుపుతామంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతానికి ఉన్నటువంటి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చెందినటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున అంటే ఎన్నో వీరు వినూత్న రకంగా నిరసనలు వ్యక్తం చేసేటువంటి గతంలో చూసాం. కానీ వీరు వినూత్నంగా ఒకటే ఫ్లెక్సీలో అది పెద్ద ఎత్తున కొట్టించి ఆ ఊరుకు సెంటర్లలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెద్ద ఎత్తున భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తమ యొక్క నిరసన వ్యక్తం చేయడం అయితే ఒకసారిగా ఉలిక్కి పడేటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు, నేపథ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున 276 మంది రైతులందరూ కూడా ఏకతాటిపైకి రావడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను చెప్తూ అంటే కాంగ్రెస్ నాయకులకు సీఎం అనుకున్నా, మంత్రులు అనుకున్నా, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఏం చేస్తున్నారంటూ ఒక ప్రశ్నించేటువంటి తత్వాన్ని వ్యక్తం చేస్తూ బయటకు వచ్చినటువంటి పరిస్థితులు మనం అక్కడ చూడవచ్చు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంటే షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వారు ఇదివరకు అయితే దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి చిన్న చిన్న ఫ్లెక్సీలతో పాటు కొంతమంది రైతులు మాత్రమే రోడ్డు కట్టినటువంటి పరిస్థితి అక్కడ చూసాం. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున బయటకు రావడం, ఇదంతా కూడా దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ కూడా నివేదిక పంపినట్టుగా తెలుస్తా ఉంది. వెంటనే వీరికి ఒక క్లారిటీ తీసుకురావాలి, అలాగైతేనే తప్ప తమ నిరసన వ్యక్తం చేయడం కొనసాగుతుంది అంటూ కూడా ప్రభుత్వానికి ఒక నిరసన ఘనం విధించేటువంటి ఒక ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇక్కడ రైతులు తీసుకున్నటువంటి నిర్ణయం నిరసన వ్యక్తం చేయడం అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకున్నా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా మంత్రులకైతే ఒకసారిగా ఉలిక్కి పడేటువంటి అంశంగా తెలుస్తుంది. దీనిపైన నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దాన్ని కూడా సంబంధించినటువంటి మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నట్టుగా ఇప్పుడే చెప్తా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఒక గ్రామంలో 100% అయిందని చెప్పేసి ఇటు ప్రభుత్వం అటు అధికార యంత్రాంగంతో పాటు మంత్రులు చెప్తున్నప్పటికీ 276 మంది రైతులు అంటే మేజర్ పార్ట్ ఎక్కువ గ్రామాలలో వీరిదే ఉంటుంది. వారందరూ అయితే రోడ్డుపైకి రావడం ఒక నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే రుణమాఫీ చేయాలంటూ కూడా వినూత్న నిరసన చేస్తారు. అది సఫలీకృతం అయ్యేందుకు ఇటు అధికార యంత్రాంగంతో పాటు మంత్రులు కూడా సంప్రదింపులు చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 100% రుణమాఫీ అయ్యేంత వరకు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటాం, కంటిన్యూ చేస్తూనే ఉంటాం. రోజుకో తీరుగా
నిరసన వ్యక్తం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే జగిత్యాల జిల్లాలో చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.